వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జై జవాన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘ భవనంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యోగ్దానం సహారా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ వలిని ఘనంగా సన్మానించడం జరిగింది. జై జవాన్ యూనియన్ అధ్యక్షులు హరినారాయణ రెడ్డి, జై జవాన్ యూనియన్ ఉపాధ్యక్షులు రామకృష్ణ, జై జవాన్ యూనియన్ సెక్రటరీ శేషసాయి మరియు జై జవాన్ యూనియన్ హౌసింగ్ బోర్డు అధ్యక్షులు చిన్నయ్య డాక్టర్ షేక్ మహబూబ్ వలికి దుశ్శాల్వా పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. షేక్ మహబూబ్ సుబానీ మరియు మద్దికుంట్ల కాషయ్య జై జవాన్ యూనియన్ యొక్క మొమెంటాను ప్రదానం చేశారు. యూనియన్ అధ్యక్షులు మరియు సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తి మా యూనియన్ లో ఉండటం మాకు గర్వకారణంగా పేర్కొన్నారు. యూనియన్ సభ్యులు డాక్టర్ షేక్ మహబూబ్ వలిని యూనియన్ సభ్యులు అందరూ సర్వసమ్మతిగా జై జవాన్ యూనియన్ కమిటీలో సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగినది. డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ యూనియన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నేను వాళ్ళకు 1 నెలకు 2 నెలలకు 3 నెలలకు రేషన్స్ ఇలాంటివి నేను సమకూర్చేవాడిని. మూడవది వచ్చేసరికి నేను అనాథాశ్రయాలకు వెళ్ళేవాడిని. ఏంటంటే వాళ్ళు జునూరీ పర్సన్ అనమాట. మనకు వీళ్ళు ఏదో చెప్పేది కాదు, మా కళ్ళతో మనం చూస్తాం, మనకు చేతైన కాడికి అక్కడ సాయం చేయడం. ఆ విధంగా సార్ నేను ఉద్యోగంలో ఉంటూ 20 సంవత్సరాలు ఉద్యోగం చేసి సార్ నేను వాలంటీర్ రిటైర్మెంట్ సార్ ప్రీమెచ్యూర్గా నాకే నేను స్వతహాగా నేను వెళ్ళి అంటే మీ అందరికి తెలిసిందే, వేరే వాళ్ళు ఎవరు లేదు. నేను వచ్చిన తర్వాత సార్ నేను ఇంతవరకు 108 అవార్డులు తీసుకున్నాను. అందులో అంతర్జాతీయ, జాతీయ, వివిధ రాష్ట్రాల వివిధ NGOల 108 అవార్డులు తీసుకున్నా సార్. నాకు వివిధ సంస్థలు, ప్రపంచ మానవ అధికారుల సంస్థ, ప్రపంచ ఎన్వైరాన్మెంట్ సంస్థ వచ్చి నాకు డాక్టరేట్ అవార్డ్స్ ఇచ్చారు సార్. ఈ విధంగా 22 డాక్టరేట్స్ అవార్డు ఇచ్చారు నాకు. తర్వాత సార్ నాకు 22 డాక్టరేట్ అవార్డులతో నాకు నా మీద